నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. బీఆర్ఎస్ సీనియర్ నేత, విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి ఉద్యమకారుడు, ఇక టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా కేసీఆర్ వెన్నంటి నడుస్తున్నటువంటి ఎక్స్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఆ తర్వాత అరెస్టులు, జైలు జీవితం, తర్వాత అధికారం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా కర్నె ప్రభాకర్ గారితోనే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే యోగిత. ఎట్లా ఉన్నారు? గుడ్, బాగున్నాను. సో విద్యార్థి దశ నుంచే మీరు ఉద్యమంలో ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి మిమ్మల్ని కేసీఆర్ గారు ఆహ్వానించారా? ఎట్లా వెళ్ళారు? అంటే లేదమ్మా, మీరు అన్నట్టుగా విద్యార్థి దశ నుంచి వెళ్ళి ఉద్యమాల్లో ఉంది ఏదైతుందో, మేము 92 నుంచెల్లే తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నాం. తెలంగాణ కావాలని నేను డిగ్రీ చదువుతున్నప్పుడు తెలంగాణ విద్యార్థి సంఘం అని చెప్పేసి ఓ సంస్థని మేమే స్టార్ట్ చేసినాం. కొంత మరీ యాక్టివ్గా కాకుండా కొంత ఆ భావజాలంతో పనిచేసుకుంటూ వచ్చినాం. అట్లా 96, 96 వరకు కూడా. 96లో తెలంగాణ మహాసభ స్టార్ట్ అయింది, తెలంగాణ జనసభ. అట్లా తెలంగాణ పేరు మీద ఏ సంఘాలు ఏర్పడ్డా, ఎందుకంటే మేము తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళం కాబట్టి తెలంగాణ పేరు మీద పనిచేస్తున్న ఏ సంఘం మీటింగ్ పెట్టినా వెళ్ళేవాళ్ళం. సో అట్లా జరుగుతున్నటువంటి క్రమంలో 2001లో కేసీఆర్ గారు పార్టీ ప్రారంభిస్తున్నారు అనగానే, కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు ఆయన ఎంచుకున్న స్ట్రాటజీ, ఆయన పోతున్న పద్ధతి చూసినప్పుడు ఎందుకో కొద్దిగా విశ్వాసం కలిగింది మాకు. ఎందుకో ఎండ్ ఆఫ్ ది డే మాకు ఒక నైరాశ్యం కనిపించేది. అంత బలమైనటువంటి వాయిస్ని మేము తీసుకుపోలేకపోతున్నాము, జనాలు ఆ స్థాయిలో మేము కన్విన్స్ చేయలేకపోతున్నాము. భావజాలం అయితే అద్భుతంగా ఆనాటికి జయశంకర్ గారు కావచ్చు. రాజకీయాలని వదిలి వెళ్ళిపోదాం అనిపించిందా? నో, మేము పాలిటిక్స్లో లేము కదా నిజానికి. 2001కే తర్వాతనే పాలిటిక్స్లో. అంతకుముందు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళని తప్ప నిజానికి పొలిటికల్ లీడర్లు అంటే కూడా మేము బాగా వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. ఎందుకు అని అంటే, మీకు 69 నుంచి మొదలుకొని 2001 వరకు కేసీఆర్ గారు ప్రారంభించినంత వరకు కూడా ప్రతి పొలిటికల్ లీడరు తెలంగాణ అంశాన్ని తీసుకొని వాడుకొని దాన్ని చివరికి చీట్ చేసి తమ పదవుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళే. సో పొలిటికల్ లీడర్ అనగానే మాకు ఒక విధమైనటువంటి వ్యతిరేక భావన ఉండేది. కానీ జనసభ ఆధ్వర్యంలో జరిగినటువంటి బహిరంగ సభ నిజానికి ఆనాడు లక్షల మందిని జమ చేయగలిగింది, కొంత విశ్వాసం కలిగింది. అప్పుడు ఏమైంది, 98లో జనసభ మీటింగ్ తర్వాత స్టేట్ కొద్దిగా భయపడ్డది. రోజు రోజుకి తెలంగాణ ఉద్యమం అంటుకుంటా ఉంది, చివరికి మాకెక్కడ ఇబ్బంది అవుద్దని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సో జనసభలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఆనాడు ముగ్గురిని గతంలో అంటే 99 అనుకుంటాను బహుశా ఎన్కౌంటర్లు కూడా అయినారు. సో ఆ సందర్భంగా చాలామంది మేము తెలంగాణ కోసం పనిచేద్దాం అనుకుంటున్న వాళ్ళం కొద్దిగా ఒక అడుగు వెనక్కేసినాం. స్టేట్ అంతా కూడా డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంది, తీవ్రవాదుల పేర్లని పెట్టి ఉద్యమకారులను చంపుతా ఉండ్రు అనేటువంటి ఒక భయం స్టార్ట్ అయింది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2001లో పార్టీ పెట్టగానే దాని షేప్ మారింది. అండ్ మీరు అన్నట్టుగా 14 ఏళ్ల పాటు ఒక ఉద్యమాన్ని నడిపించడం అనేది అంత ఈజీ కాదు. సో మీరు ఇందాక చెప్పారు, ఒకానొక సందర్భంలో కాస్త నిరాశపడ్డాం మీరు క్యాడర్ అని చెప్పేసి. సో అసలు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుండేవి, ఉద్యమం ప్లానింగ్ కూడా ఆయనది ఎట్లుండేది? 2001 వరకు ఒకటైతే 2001 నుండి 2014 వరకు ఇంకో రకంగా చూడాలి. అది దాన్ని మలిదశ ఉద్యమం అని చెప్పేసి మనం పదే అనుకుంటాం. కేసీఆర్ గారు 2001లో ప్రారంభించి మొదలుకొని 2014 వరకు 1-2 సందర్భాల్లో చాలా తీవ్రమైనటువంటి నిరుత్సాహానికి గురైంది వాస్తవం. మొట్టమొదటిగా 2002లో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము దాదాపు 100 స్థానాల్లో పోటీ చేసినాం. పోటీ చేసి కేవలం 2 స్థానాల్లో మాత్రం గెలిపించినాం. ఆ సందర్భంలో కేసీఆర్ గారిలో కలిగినటువంటి బాధ ఏమిటంటే, అసలు ప్రజల కోసం చేస్తున్నటువంటి పని ఇది. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడితే ఏం చేస్తున్నాం, ప్రజలు ఎందుకు సంఘటితం కావట్లేదు, ప్రజల నుంచి ఎందుకు మద్దతు రావట్లేదు అనేటువంటి ఒక ఆయనలో కూడా ఒక నిరాశ కనిపించింది. కొంతకాలం, ఎక్కువ కాదు, కేవలం ఒక 1-2 నెలలు మాత్రం నిరాశ కనిపించింది. ఎటువంటి రక్తం కారని తెలంగాణ కావాలి మనకు, ఒక్క రక్తపు చుక్క కారకుండా తెలంగాణ తీసుకుందాము, పార్లమెంటరీ పద్ధతుల్ని తెలంగాణ తీసుకుందామని నేను బలంగా నమ్మింది. కాబట్టి సో మమ్మల్నే కంట్రోల్ చేసేవాడు, మేమే ఎక్కడన్నా అగ్రెసివ్గా పోతే. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఒకవైపు చంద్రబాబు, ఒకవైపు వైఎస్ఆర్, ఒకవైపు వీర సమైక్యవాదులు, వీళ్ళందరినీ ఎదుర్కోవడం గురించి కూడా కేసీఆర్ ఏం చెప్పేవారు, ఎట్లా ప్లానింగ్ ఉంటుండే? కేసీఆర్ గారికి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది, వాళ్ళతో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. కాబట్టి వాళ్ళతో పాటు కలిసి పనిచేసినటువంటి సందర్భంలో వాళ్ళ ఎత్తుగడలేందో వారు అంచనా వేయగలుగుతుంది.
వీటన్నిటికంటే కూడా ఆయన ఎత్తుకున్నటువంటి అంశము బలమైంది అనే విషయం తనకు ఉమ్, బాగా విశ్వాసం. ఉమ్, ఆ బలమైనటువంటి అంశాన్ని ప్రజల వరకు చేర్చగలిగితే తప్పకుండా విజయవంతం అవుతాము అనేటువంటిది మాత్రం బలంగా నమ్మినారు ఆయన. పార్లమెంటరీ సిస్టమ్ని ఎంచుకుంటేనే తెలంగాణ వస్తుందని ఉమ్. నమ్మినారు. కాబట్టి ఒకవైపు పార్లమెంటరీ సిస్టాన్ని ఎంచుకొని ముందుకు పోవడం, రెండో వైపు ఏమో ఉద్యమాన్ని తీసుకొని పోవడం. సో అప్పుడు ఉద్యమం అని గుర్తు చేసుకుంటేనే కేసులు జైళ్ళు ఇవన్నీ ఉంటుండే. సో ఎప్పుడైనా అట్లాంటి విషయంలో భయపడ్డారా మీరు? లేదమ్మా, మాలాంటి వాళ్ళం అంటే మేము మీరు జైలుకి వెళ్ళారా? నేను 22 రోజులు జైల్లో ఉన్నాను. ఉమ్, ప్రణబ్ ముఖర్జీ గారి టీం వస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు ఆయన కారుకు అడ్డం పోయినప్పుడు ఉమ్, ఆయన కారు పాస్ అయిన తర్వాత లగడపాటి రాజగోపాల్ గారి కారు ఒక ఉద్యమకారుడి కాలు మీద ఎక్కింది. అప్పుడు మేమంతా హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ఉన్నాం మేము. ఉమ్, ఆ విషయం మాకు తెలిసింది. లగడపాటి రాజగోపాల్ ఆఫీస్ మా ఆఫీస్ దగ్గరే ఉంటుంది, పక్కే ఉంటుంది. దాదాపు 200 మంది ఆఫీస్ మీద దాడి చేసినారు. ఉమ్, మేము పోయి ఆపుతున్నటువంటి క్రమంలో ఆ కెమెరాలకు చిక్కింది మేమే, ఉమ్, గుర్తుపట్టేటువంటి నాయకులుగా ఉన్నది మేమే. మాకు అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మీదనే కేసులు పెడతారని చెప్పేసి మేము అనుకున్నట్టుగానే మా మీదనే మా ముగ్గురు మీద కేసులు పెట్టినారు. తర్వాత అరెస్ట్ అయిదాము అనేటువంటి ఆలోచన ఉంటే పోలీసు వాళ్ళు మధ్యలోనే ఎక్కడో అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినారు. మమ్మల్ని జైల్లో చాలా బాగా చూసుకున్నారు, ఓ చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళు రోజు అడిగేవాళ్ళు, ఇంకెందుకు రావట్లేదు మీకు బెయిలు? ఉమ్, దసరా కూడా మేము జైల్లోనే చేసుకున్నాం. అది బహుశా సెప్టెంబర్ అంటే అక్టోబర్ 12వ తేదీన అనుకుంటాను, నాకు బాగా గుర్తుంది. 2008 అక్టోబర్ 12వ తేదీన దసరా సో జరిగింది. ఉద్యమం ఎఫెక్ట్ అనేది జైల్లో ఉన్నప్పటికీ కూడా అవును. అక్కడ వాళ్ళ జైల్లో నరనరాన ఉన్నట్టు ఉంది. అంటే జైల్లో ఉన్నటువంటి వార్డర్స్ అంటారు వాళ్ళని, పోలీసు కానిస్టేబుల్ని వార్డర్స్ అంటారు. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. కాకపోతే అప్పుడు ఒకటి ఏంటంటే మా పిల్లలు చిన్న పిల్లలు, నాకు 2 ట్విన్స్ ఉండే చిన్న పిల్లలు. ఆనాడు మా పిల్లలకు మాత్రం 22 రోజులు నేను జైల్లో ఉన్నటువంటి విషయం చెప్పనీయలేదు. అచ్చా. తర్వాత పెద్దగా అయిన తర్వాత చెప్పినాం ఏ సందర్భంలో నేను జైలుకు పోవాల్సి వచ్చిందని చెప్తే ఇప్పుడు బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎస్. మా నాన్న తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం జైలు పోయినాడని. అయితే ఈ 2004లో కాంగ్రెస్తో కానీ 2009లో టీడీపీతో పొత్తు కానీ ఈ పొత్తుల వ్యవహారం అనేది ఉద్యమం మీద ఏమైనా ప్రభావం పడుతుందని ఆలోచించలేదు? అది ఒక మంచి స్ట్రాటజీగా మేము భావించాం. అచ్చా. బలంగా ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ మనతో వచ్చింది అంటేనే మన అంశాన్ని వాళ్ళు సమర్థించినట్టే కదా. మళ్ళీ కాంగ్రెసు దానికి ఉన్నటువంటి స్వతహాగా దానికి ఉన్నటువంటి లక్షణం మనకు 2006 తర్వాత కనిపించింది. కాబట్టి కేసీఆర్ గారు వెంటనే నాకు మంత్రి పదవి కంటే కూడా తెలంగాణ ముఖ్యం అని చెప్పేసి ఆయన 2009 విషయంలో కూడా అప్పటికి తెలుగుదేశం పార్టీని పక్క సమైక్యవాద పార్టీగా చూసినాం. నిజానికి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సమైక్యవాద పార్టీ అనేటువంటిది తెలంగాణ ప్రజల మనసులో ఉన్నది. కానీ అటువంటి తెలంగాణ వ్యతిరేకించినటువంటి పార్టీ కూడా టీఆర్ఎస్తో కలిసి వస్తున్నారంటే ఏమని అర్థం? తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టే కదా, అంతే కదా మనం అర్థం చేసుకోవాలి. ఆ నిమిషానికైతే వాళ్ళని కూడా తెలంగాణ అనిపించిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి కాంగ్రెస్ ఒకవైపు మోసం చేసింది. ఈ విధంగా కొద్దిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతో అలయన్స్ సెట్ కాలేదు. దాంతో 2009 ఎన్నికల్లో మేము ఓడిపోయినాము, ఆయన ఓడిపోయినారు, ఇద్దరం మునిగినాము మేము. అందుకే అప్పుడు 10 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆనాడు ప్రజలు కూడా ఎందుకో తెలుగుదేశం పార్టీతో మేము కలిసి నడవడాన్ని ఇష్టపడలేదు. కాబట్టే ఆ ఓటమి మాకు అనిపించింది. సో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు కూడా చాలామంది, ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, వి ప్రకాష్, ఆలే నరేంద్ర, ఇలా చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి మధ్యలో విభేదించి వెళ్ళిపోయారు. ఎందుకని? అంటే జయశంకర్ గారు ఎప్పుడు పోలేదమ్మా. ఆయన చనిపోయేంత వరకు కూడా జయశంకర్ సారు కేసీఆర్ గారితో ఉన్నారు. వి ప్రకాష్ గారేమో ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కొంతమంది ఉద్యమం మాత్రమే చేయాలి, మనం ఈ రాజకీయాల వైపు పోవద్దు, రాజకీయాల వైపు పోతే 69 రిపీట్ అవుతుంది, 69లో ఏ విధంగా అయితే ఎంపీలు గెలిచి చివరికి కాంగ్రెస్లో మెర్జ్ అయినరో అదే పద్ధతి రేపు మనం కూడా అవుతామనేటువంటి ఒక భయం, కొంతమంది అనుమానం వ్యక్తం చేసి పోయినారు వాళ్ళు. అట్లా కొద్దిగా అటు ఇటుగా ప్రకాష్ గారు కూడా వెళ్ళారు. రాజకీయ ఎదుగుదల ఇలా చూసుకొని కొంతమంది వెళ్ళుంటారు కూడా కాదు. అప్పుడు వరకు అయితే రాజకీయ ఎదుగుదలగా నిజానికి 2004 వరకు కేసీఆర్ గారిని విభేదించిన కొంతమంది అయితే, కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రకాష్ గారు కావచ్చు, కొంతమంది సత్యనారాయణ రెడ్డి గారేమో తర్వాత, ఆయన రాజకీయంగానే. అయితే కొంతమంది ఏంటంటే మేము ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేక విభేదించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. 2013 వరకు మా పార్టీలోకి వచ్చే మేము చూసుకుంటాం ఇలాంటి ఆఫర్స్ మీకు కూడా ఏమైనా వేరే పార్టీల నుంచి వచ్చాయంటే? 2014 వరకు మమ్మల్ని ముట్టుకున్న వాళ్ళు లేరమ్మా. ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ గారిని అనేక ప్రలోభాలు పెట్టినటువంటి వాళ్ళు, నువ్వు తెలంగాణ అంశాన్ని బంద్ చేయి 1000 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు. మిమ్మల్ని మీరు కూడా ఫేస్ చేశారా? అంటే మేము ఒక పద్ధతిలో, నేను ఏమంటున్నానంటే ఒక్కరు కాదు,
నెంబర్ వన్గా ఉన్నటువంటి కేసీఆర్ గారి నుంచి మొదలుకొని చివరి వాళ్ళ వరకు చాలామంది ఇటువంటివి. అయితే మేము ఎదుర్కొన్నది ఎప్పుడు అంటే 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా పొలిటికల్ సిస్టంలోకి పోయి అధికారం అనేటువంటి దానికి పోయినప్పుడు మన ఎక్స్పెక్టేషన్కు రీచ్ కాలేదు అని ఎదుటోళ్ళు ఎవరని అనుకున్నప్పుడు సహజంగా పొలిటికల్ లీడర్స్కి ఎటువంటి ఆఫర్స్ ఇస్తారో అట్లా ఇస్తూ ఉంటారు. అట్లా నాకు కూడా ఇచ్చినారు. నాకు దానికి నేనేం అతీతుడు కాదు. తెలంగాణ అన్న టీఆర్ఎస్ అన్న కేసీఆర్ గారి నాయకత్వం అన్న పూర్తి విశ్వాసంతో ఉండేవాడు అనేది వాళ్ళకు ఉన్నటువంటి నేను ఒకటి అడుగుతాను సార్, కర్నె ప్రభాకర్ అంటే ఉద్యమమా, కేసీఆరా, టీఆర్ఎస్ఆ? అంటే ముందు ఉద్యమమే, నిజానికి ముందు ఉద్యమమే. నేను ఇంత మీ ఇంట్రోలో చెప్పినట్టుగానే. కానీ ఇమీడియట్గా కేసీఆర్ గారే మళ్ళీ. ఎందుకంటే 2001లో ఆయన నన్ను రాష్ట్ర యోజన విభాగానికి అధ్యక్షుడిగా నియమించినప్పుడు నేను ప్రపంచానికి తెలిసిన. కాబట్టి ఉద్యమం మొదటిదైతే ఇమీడియట్గా నాకు చెయ్యి అందించింది, నా చెయ్యి పెట్టి నడిపించింది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు 2014 తర్వాత ఉద్యమకారులకి న్యాయం జరిగిందా? అంటే న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అని మనం నిజానికి మెజర్మెంట్ వేయలేము. కేసీఆర్ గారు సాధ్యమైనంత వరకు 2014 ఎన్నికల తర్వాత ఒక నాయకుడిగా, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దగా ప్రజలు ఆశించినటువంటి తెలంగాణని అద్భుతంగా తీసుకుపోవడానికి ఒక పరిపాలన దక్షతోటి పనిచేయాలి కాబట్టి, అందరినీ కలుపుకోవాలి కాబట్టి సందర్భం వచ్చినప్పుడు ఉద్యమకారులకు అవకాశం కల్పించినారు. లేదు అవసరం ఉంది, తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి అవసరం ఉంది అనుకున్నటువంటి సందర్భంలో మిగతా పార్టీలకి వచ్చినటువంటి వాళ్ళు కూడా అవకాశాలు ఇచ్చినాడు. అంటే రెండిటిని జోడెడ్లు లాగా తీసుకొని పోయినారు. లేకపోతే నిజానికి తెలంగాణ మళ్ళీ పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేయకపోతే, అన్ని రకాల వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయకపోతే మళ్ళీ ఇది ఒక ఫెయిల్యూరు దానిలాగా చూపిస్తారనేటువంటి భయం కూడా కేసీఆర్ గారిలో ఉండే. కాబట్టి 2014 వరకు ఒక ఎత్తు ఉంటే 2014 తర్వాత మరొక ఎత్తుగడతోటి అందరికీ భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం కల్పించినారు. నిజానికి బయటికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించినారు. అయితే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు మళ్ళీ మనసు మార్చుకున్నారు? కేసీఆర్ గారు ఎప్పుడు నిజాయితీగానే ఉన్నారు. అయితే కేసీఆర్ గారు ముందు నుంచి కూడా ఆయన బలంగా చెప్తున్నటువంటి మాట, మనకు తెలంగాణే కదా కావాల్సింది, తెలంగాణ వచ్చేసినటువంటి సందర్భంలో ఇస్తున్నటువంటి పార్టీ ఏమన్నా ఆంక్షలు పెడితే దానికి లోబడి పనిచేయాలి కదా అని చెప్పేసి మా అందరికీ ఆయన ఒప్పించినారు కూడా ఆయన. కానీ ఆ తర్వాత కేసీఆర్ గారిని అవమానించిన తీరు చాలా దుర్మార్గంగా ఉంది. అసలు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటే కూడా అధ్వానంగా ఆయన్ని ట్రీట్ చేయటం, ఒక నాయకుడు జరిగిపోతే ఇంకో నాయకుడిని కలవటం అని చెప్పటం. తెలంగాణ సమాజంలో ఉన్న కొంతమంది నుంచి కేసీఆర్ గారి పైన ఒత్తిడి వచ్చింది. ఎందుకు మెర్జర్ పోతున్నావు, తెలంగాణ అంతా మీ వెంబడి ఉండదా, మీతో నిలబడి ఉంటుంది కదా. అటువంటి సందర్భంలో మిమ్మల్ని అవమానిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మెర్జర్ చేయడంతో రేపు భవిష్యత్తులో తెలంగాణ కూడా జాతీయ పార్టీకి అనుసంధానంలో ఉండి మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు, మీరు అనుకున్నటువంటి అభివృద్ధి జరగదు. తెలంగాణ మీరు ప్రాంతీయ పార్టీగానే కొనసాగితే మీ పార్టీ అభివృద్ధి గవర్నమెంట్కి వస్తే తప్పకుండా అభివృద్ధి వైపు పోతే తెలంగాణ అని బలంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత సొంతంగానే మనమే ఎన్నికలకు పోదాం, మనల్ని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు అని చెప్పేసి అనుకున్నట్టుగానే ప్రజలు ఆదరించారు. దాదాపు 63 సీట్లతో మళ్ళీ మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. సో బేసిక్గా కేసీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి మీరు, అండ్ ఆయనను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. సో ఆయన సీఎం అయిన తర్వాత ఉద్యమకారులను ఆయన దూరం పెట్టారా, లేదంటే వాళ్ళంతటా వాళ్లే దూరం అయ్యారా? అంటే ఉద్యమకారులను దూరం పెట్టిండ్రు అనేటువంటిది బలంగా ప్రచారం చేసిందే తప్ప, నేను కోదండరామ్ గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రెండు రకాలుగా చూడాలి ఉద్యమకారులు అంటే. ఒకటి టీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉద్యమకారులే, బయట సమాజం నుండి తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉద్యమకారులే. మీరు అంటున్నటువంటి కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా ఉద్యమకారులే. కానీ బేసిక్గా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని టీఆర్ఎస్ ఆయనతో పాటు నడిచినటువంటి వాళ్ళని తప్పకుండా వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. కాబట్టి అట్లా అవకాశం ఇస్తూ వచ్చినారు. ఆ లోపే కొంతమంది తొందరపడటాలు, కొంతమంది అడ్వర్స్ కామెంట్స్ చేయడాలు, వేరే పార్టీలకు అనుకూలంగా మాట్లాడాలు, ఇవన్నీ జరిగినాయి. అటువంటిప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన పద్ధతిలో కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి ఉన్నారు. సో ఇందులో కూడా ఫిల్టరేషన్ ఉందంటారా? ఉద్యమకారుల్ని సెలెక్ట్ చేసి ఏ పదవికి ఎట్లా వాళ్ళ అర్హులు అనేది అంటే రెండు రకాలు ఉంటుందమ్మా. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సత్తా శక్తి ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు అవకాశం రాక కొన్ని పరిస్థితులకు అనుకూలం లేక నామినేటెడ్ పోస్టులకు పోయేవాళ్ళు కొందరు ఉంటారు. అట్లా లాయల్గా ఉన్నటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా. సో అట్లా
రే- ఈ- ఆ రకంగా ఎంచుకొని పోకపోతే పార్టీ నడపలేడు కేసీఆర్ గారు కూడా. మెజార్టీ వస్తేనే కదా అధికారంలోకి రావడం. సో మెజార్టీ రావాలంటే ఆయన ఎంచుకునేటువంటి ప్రతి అభ్యర్థి ఇంపార్టెంటే కాబట్టి విన్నింగ్ హార్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా సహజంగా. ఏ పార్టీ అధ్యక్షుడైనా చేసే పని అది, కేసీఆర్ గారు చేసిన పని కూడా అదే. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినారు, నామినేటెడ్గా అయినటువంటి వాళ్ళు నామినేట్ అయినారు. అట్లా కేసీఆర్ గారు కొంతమందికి అవకాశం రాకపోయినంత మాత్రాన అసలు అందరికీ ఇవ్వలేదు అని ఎవరైనా మాట్లాడితే అది తప్పు అవుతుంది. ఇది సహజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి విమర్శ, అది కేసీఆర్ గారి మీద వచ్చింది. సో కమింగ్ టు అదర్ ఇష్యూస్, మీకు నయీంకి ఉన్నటువంటి దోస్తీ ఏంటి? ఎవరెవరైతే లీడర్స్కి ఆయనతో ఉన్న పరిచయాలు బయటపడతాయని ఆయనను పైకి పంపారా? ఇలాంటివన్నీ ఉన్నాయి. అదే చాలా సందర్భాలు నిజానికి ఈ ప్రశ్నకు చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పినాను. నయీం అనేవాడే వ్యక్తి నేను ఇద్దరము ఒకే కాలేజీలో ఒకే బ్యాచ్మేట్స్ మా. తనేమో బీకామ్ స్టూడెంట్, నేనేమో బీఏ స్టూడెంట్. ఒకే ఆర్గనైజేషన్లో పనిచేసినాం. సరే అతను ఉద్యమంలో భాగంగా జైల్లోకి వెళ్ళినాడు. జైల్లోకి వెళ్ళి కోవర్టుగా ప్రభుత్వానికి అనుకూలంగా కోవర్టుగా మారిండు. కోర్టుగా మారిన తర్వాత నుంచి నిజానికి ఆయన చనిపోయేంత వరకు ఒకనాడు కూడా చూడలేదు నేను. ఒక్కరోజు కూడా నేను చూడలేదు. ఎందుకు చూడకపోవడం కారణం ఏమిటి అంటే అతను జైల్లోనే కోర్టుగా మారి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఉద్యమకారులని చంపే పని పెట్టుకున్నాడు ఆయన. అందులో భాగంగానే పురుషోత్తంని అక్కడ దిల్సుఖ్ నగర్లో హత్య చేయడం, ఆజం అలీని అనే అటువంటి. సో ఇప్పుడు ఆయన బ్యాచ్ తో అయితే మీకు ఎటువంటి అసలు బ్యాచ్ కాదు, నేను అదే అంటున్నాను కదా. 99 వరకు ఆయన సానుకూలంగా పార్టీకి అనుకూలంగా, అంటే మా భావజాలానికి అనుకూలంగా ఉన్నంత కాలం అతని పట్ల మేము సానుకూలంగానే ఉన్నాం. 99లో ఎప్పుడైతే దుర్మార్గాల వైపు లంపెన్ ఐడియాలజీ వైపు పోతున్నాడో ఆయనతో పాటు చాలామంది ప్రయాణం స్టార్ట్ చేసినారు. ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇది సరిగ్గా ఆయన ఎన్కౌంటర్ అయిన నాడికి ఎవరెవరు ఆయనతోటి స్నేహితం చేసినారు అని లిస్టు తీసినప్పుడు లంపెన్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయిపోతున్నప్పుడు అటాచ్ అయినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఏంటంటే వాళ్ళు చేసిన పనే ప్రభాకర్ కూడా ఆయనకు అటాచ్ అయి ఉంటాడని అనుమానించి ఇది మన ఫీలర్స్ వదిలినారు. ఏది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అప్పుడు కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు కానీ మంత్రిగా ఉన్నారు అప్పుడు. ఇది ప్రచారం జరుగుతుంటే నాకు ఫోన్ చేసినారు, అన్న మీరు ఎక్కడున్నారు అంటే నేను ఎక్కడో ఉంటి, మీరు అర్జెంటుగా ప్రగతి భవన్కి రండి అంటే నేను వెళ్ళాను. వెళ్ళగానే ఆయన అన్నటువంటి మాట, నువ్వు అర్జెంటుగా డీజీపీ గారికి ఫోన్ చేయి, నువ్వు వెళ్ళి డీజీపీని కలువు అని చెప్పేసి అన్నారు. ఎందుకు అన్న, అరే వాడు పిచ్చోళ్ళు నిన్ను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు, నువ్వు అతనితో పాటు కలిసి నడిచినావు అని. అసలు నీకు అతనికి సంబంధం ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు కూడా కనిపించట్లేదు. ఎవరెవరు ఆయనతో కలిసి వ్యాపారాలు చేసినారో కలిసి నడిచినారో వాళ్ళందరి ఫోటోలు వీడియోలు అన్నీ కూడా బయటపడ్డాయి, నువ్వు ఎక్కడ కనిపిస్తలేవు. సరే నీ బ్యాచ్మేట్ అనేది మాత్రం ఫ్యాక్ట్, కానీ బ్యాచ్మేట్ ఎక్కడ డిగ్రీలో, కానీ ఆ తర్వాత నీకు ఎక్కడ కూడా సంబంధాలు లేవు అనేటువంటి క్లారిటీ ఉంది. కానీ వీళ్ళు ప్రచారాన్ని మనం నిలువరించకపోతే, దీన్ని బ్రేక్ చేయకపోతే ఇంకా అది కొనసాగుతుంది, నువ్వు డీజీపీకి పోయి కంప్లైంట్ చేసిరా అని కేటీఆర్ గారు చెప్పినారు. ఓకే. అయితే నేను పోయి డీజీపీ గారికి కంప్లైంట్ చేసినాను, అయ్యా నా మీద ఎవరో ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇది సోషల్ మీడియాలో బాగా వస్తూ ఉన్నది, మీరు అర్జెంటుగా వాటిని నిలువరించాలి, అటువంటి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పేసి నేను డీజీపీ కంప్లైంట్ చేసిన. ఇమ్మీడియట్గా ఆయన అప్పటి మహేందర్ రెడ్డి గారు సిటీ కమిషనర్ ఉంటే ఆయనకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, గౌరవంగా ఉన్నారు, ఆయన మీద ఇట్లా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పేసి మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసినారు. తెలియక మా పత్రికలో వచ్చినటువంటి వార్త ఉండవచ్చింది, దీన్ని డెఫినెట్గా మేము వెనక్కి తీసుకుంటామని చెప్పేసి నాకు రిజైండర్ కూడా ఇచ్చింది, ఇంకా నా దగ్గర ఉన్నది. నా మీద అటువంటి అపవాదం వస్తున్నప్పుడు దాన్ని అదే సమయంలో తిప్పికొట్టాను. అది తప్ప నా జీవితంలో నేను ఎదుర్కొనేటువంటి అపవాదం నా జీవితంలో ఛాన్సే లేదు, అటువంటి అవకాశం నేను ఎప్పుడు ఇవ్వలేదు కూడా. కాబట్టి నయీంకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అందరికీ తెలుసు బొంతు రామ్మోహన్ గారు మీకు బాగా క్లోజ్ అని ఇందాక మన కాన్వర్జేషన్లో కూడా మీరు చెప్పారు. సో అంత సాన్నిహిత్యం ఉన్న మీరు ఆయన ఎందుకు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు? అంటే రామ్మోహన్ని నేను పంపలేదు, బట్ అది బయట మాత్రం అదే వచ్చింది, మీరు సపోర్ట్ చేశారు ఆయన కాంగ్రెస్లో వెళ్ళడానికి. కాదు, ఆ ఛాన్స్ లేదు. నేను నిజానికి టీఆర్ఎస్లో పనిచేస్తూ ఏదైనా పార్టీలకు పోతున్నా అని ప్రతి ఒక్కరికి ముందు నుంచి కూడా ఎవరైనా నన్ను సలహా తీసుకున్నా, అన్న ఇట్లా అనుకుంటున్నాను సలహా తీసుకున్నా, కానీ నేను ఎంతోమందిని ఆపినటువంటి వాడిని. ఆపడమే కాకుండా భవిష్యత్తులో ఏం జరుగుతుంది కూడా ముందే నేను చాలామందికి చెప్పిన వాళ్ళని, ఎందుకంటే అంత మాకు అనుబంధం ఉన్నట్టు. కాబట్టి సిద్ధాంతపరంగా
నేను ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడాన్ని నేను వ్యతిరేకిస్తా కానీ ఓకే. వ్యక్తిగతంగా మేము అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళం. అయితే టీఆర్ఎస్ పార్టీకి అంటే పార్టీలో మీరు ఒక వన్ ఆఫ్ ద కెప్టెన్ లాగా ఉన్నటువంటి మీరు సడన్గా ఎందుకు సైలెంట్గా అయినట్టు అనిపిస్తుంది? అంటే సైలెంట్ ఏం లేదమ్మా, మీరు చెప్పినట్టుగా నేను యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా 7 సంవత్సరాలు పనిచేసినాను. సో అది 2014 వరకు పార్టీ అవసరాలు ఏంది, పార్టీకి నాయకులుగా ఏమేం పనులు చేస్తే లాభం అవుతుందో ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చినాం మేము. చాలా పనులు మీకు చెప్పేటివి చెప్పనివి చాలా ఉన్నాయి. కొన్నేమో ప్రపంచానికి చెప్పే పనులు చేసినాం. అసలు ప్రపంచానికి ఇప్పటికీ తెలియని పనులు అనేకం ఉన్నాయి. ఇప్పటికే పోలీస్ రికార్డులలో ఎవరో అజ్ఞాత వ్యక్తులు చేసినారు అనేటువంటి పనులు కూడా మేము చాలా చేసినాం. నేను టీవీల ముందు కనిపించకపోవచ్చు, రోజు ప్రెస్ మీట్లలో ఉండకపోవచ్చు, కానీ పార్టీ ఆఫీస్లో డైలీ 3 అవర్స్ నేను 2 to 3 అవర్స్ డైలీ అందుబాటులో 11 నుంచి ఆల్మోస్ట్ 2 o'clock వరకు పార్టీ ఆఫీస్లో ఉంటాను. కాబట్టి నాకు నా నాయకత్వానికి ఉన్నటువంటి నా పైన విశ్వాసం ఏందో వాళ్ళకున్నది, వాళ్ళ పట్ల కూడా నేను కృతజ్ఞత నాకున్నది. సో వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏ నియోజకవర్గం మీద మీరు కాన్సన్ట్రేట్ అంటే మా నేటివ్ నియోజకవర్గం మునుగోడు. నేను నిజానికి 2004లో పోటీ చేసినాను. 2004లో టీఆర్ఎస్ మునుగోడు అనగానే చాలా హాట్ సీట్ అయిపోయింది కదా, అందుకని అంటే మొన్న బై ఎలక్షన్ తోటి మళ్ళీ అవకాశం ఇస్తే నా సొంత నియోజకవర్గం నుండే నేను పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్సీ అయితే దాదాపు నా నియోజకవర్గంలో మా సిడిపి నిధులు 12 నుండి 14 కోట్ల రూపాయలు, దాదాపు 12 కోట్ల రూపాయలు మా నియోజకవర్గంలో ఖర్చు పెట్టినా నేను. సో నాకు ఆ కాన్స్టిట్యున్సీ మీద అనుబంధం ఉన్నది. అదే కాదు, నేను ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన సో ఇప్పుడు ఏమి ఆ కాన్స్టిట్యున్సీ మీరు చేంజ్ చేసుకొని అంటారు, అక్కడ నుంచే పోటీ చేస్తారా? సహజంగా నాకున్నటువంటి నా సొంత నియోజకవర్గం అది. కేసీఆర్ గారు ఒకవేళ అవకాశం నాకు ఇస్తే తప్పకుండా అక్కడి నుంచి నేను మళ్ళీ పోటీ చేస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ కేసీఆర్ గారి మౌనం అనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో కూడుకున్నటువంటి మౌనం అంటారా? మీరు ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ గారి మౌనం ప్రతిసారి మీరు అంటున్నట్టుగా వ్యూహాత్మకమే, కానీ ఈసారి మౌనం అంతా కూడా ఆయన మెచ్యూరిటీ, ఆయన ఒక రాజకీయ అనుభవంతో వ్యవహరిస్తున్న తీరు. అండ్ కాంగ్రెస్ పాలన మీరు చూస్తున్నారు. సో ఈ పథకాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ అనే పార్టీ తీర్చలేని హామీలు ఇచ్చిందా, లేకపోతే అధికారంలోకి వచ్చి హామీలు తీర్చట్లేదు కాబట్టి ప్రజలు తిడుతున్నారా? ఏమనుకోవాలి? అంటే ఇప్పటికి ప్రజల్లో కనిపిస్తున్నది కదా, మీరు అనేదే కనిపిస్తున్నది, తీర్చలేని హామీలు ఇచ్చుడు. అంటే వాళ్లకు మేము అధికారంలోకి వస్తామనే నమ్మకము నాకు తెలిసి 2% కూడా 1-2% కూడా ఉందో లేదో, కాబట్టే వాళ్ళు ఏది నోటికి వస్తే అది మాట్లాడినారు. అసలు ఏదంటే అది స్కూటర్లు అన్నారు, స్కూటీలు అన్నారు, 2500 అన్నారు, 15,000 రూపాయలు అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఈ బడ్జెట్కు మేము ఇస్తున్నటువంటి హామీలకు ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం 2,92,000 కోట్ల బడ్జెట్ తోటి ఏ పథకాలు చేయగలిగింది? మేము ఇచ్చినటువంటి హామీలతోటి ఈ 3 లక్షల లోపు బడ్జెట్ తోటి ప్రభుత్వాన్ని నడపగలుగుతామా? అసలు ఆ రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉన్నదా? ఇదంతా ఏ అంచనా లేదు. ఊరికి ఒక రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకుడిగా, బాధ్యత లేని పార్టీగా మాట్లాడుకుంటూ పోయినారు. కేసీఆర్ ఎట్లాగూ రైతు బంధు అనుకుందాం, 5,000 ఇస్తున్నాడు కదా కేసీఆర్, ఆయన 15,000 ఇస్తా అంటున్నప్పుడు మనం ఎందుకు అటువైపు పోకూడదు? వీళ్ళకంటే వాళ్ళు ఇంకా కొద్దిగా బెటర్ చేస్తా అంటున్నారు కదా అని కొంత ఆశ కూడా కనిపించింది ప్రజలకి. సో రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం, అండ్ ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యారంటారు? అంటే అనుభవం లేనితను, ఎవరైనా చెప్తే వినాల్సినటువంటి కనీసం వినాలనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం, ఆయన ఊహించని అవకాశం వచ్చినటువంటి సందర్భంలో అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళని తన వెంట పెట్టుకొని వాళ్ళతోటి కొద్దిగా అనుభవంతో పనిచేయాలని ఆలోచన లేకపోవడం, వచ్చి రాగానే తెలంగాణని ఒక విధ్వంసకరమైనటువంటి తెలంగాణగా చూపించడం. కేసీఆర్ గారు దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి పనులు చేసినారు, ఏం సంక్షేమం చేసినారు, ప్రజలకు ఏవి రీచ్ అయినాయి, ఏది సంతృప్తిగా ప్రజలున్నారు అనేటువంటి అంశాలని వాటిని అట్నే కంటిన్యూ చేసి ఉంటేనేమో ఆయన కొద్దిగా మంచి పేరు వచ్చేది. ఇంకా కొన్ని వేరే బెటర్వి తీసుకుంటే బాగుండే. దాంతో ఆయన పతనం ప్రారంభమైంది. అసలు ఈ స్టేట్ అంటేనే, ఈ స్టేట్కు ఎవరైనా పెట్టుబడికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ రిసీట్స్ లేవు. తర్వాత బిల్లుల పేమెంట్ల విషయంలో 10-12% అని వాళ్ళ పార్టీ వాళ్ళ ఆరోపణలు. అండ్ రేవంత్ రెడ్డిని దించేయాలని చెప్పేసి 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ప్రయత్నిస్తున్నారంట. మీ దృష్టికి ఏమైనా వచ్చింది మీకు అంటే తెలుసా? వాళ్ళ అంతర్గత విషయం కదమ్మా. మా పార్టీ నిజానికి మా పార్టీ అటువైపు ఆలోచన కూడా చేయదు. మేము మా పార్టీ ఈ నిమిషానికి మా పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఎవ్రీడే మేము మా ఇంటరాక్షన్లో కానీ మా నాయకులు మేము చెప్పే విషయాలు కానీ 3.5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి, మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి, ఈ ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాల్సిందే అని మేము బలంగా చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఓవరాల్గా కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? ఒక అద్భుతమైనటువంటి ప్రపంచానికే ఒక గొప్ప నాయకుడు. నిజానికి ప్రపంచంలోనే ఎందుకు ప్రపంచం అనే మాట వాడుతున్నాను, పెద్ద పదం వాడుతున్నానంటే ఒక ఉద్యమాన్ని తనే ప్రారంభించి, అంటే మలిదశ ఉద్యమం తనే స్టార్ట్ చేసి ఆ లక్ష్యాన్ని చేరడం బహుశా భారతదేశంలో ఎవరితో సాధ్యం కాలేదు. కాబట్టి కేసీఆర్ గారు ఈ దేశంలో అంటే ప్రజల కోసమే నిత్యం ఆలోచించేటువంటి నాయకుల్లో మోదీ కంటే కూడా నెంబర్ 1గా ఉంటారని నేను అంటున్నాను. నా నాయకుడు అని చెప్పట్లేదు. అయితే అందరికీ ఒక డౌట్ అండి, ఈ కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఆయనకు వ్యవసాయం ఇష్టం. వ్యవసాయంతో పాటు ఆయన ప్రశాంతతని మొక్కల్లో చూసుకుంటాడు, ఆయన ప్రశాంతతని వ్యవసాయంలో చూసుకుంటాడు. ఆయన మీకు వ్యవసాయంలో స్వయంగా ఆయనే మొత్తం చూసుకుంటారు అక్కడ అని అంటుంటారు. దాదాపుగా ఇప్పుడు ఏ పంట వేశారు అట్లాంటివి మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు వెదురు వేస్తున్నారు. వెదురు అంటే బేసిక్గా జనాల్లోకి అంటే బయట వినబడుతున్నవి ఏంటంటే ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ రాజకీయాలు చేస్తారు, ఫామ్ హౌస్ రాజకీయాలు, ఇవన్నీ ఎందుకు ప్రొజెక్ట్ అయిందంటారు? అంటే ఆయన అక్కడ ఉంటుంది కాబట్టి అది ఫామ్ హౌస్ రాజకీయాలు అంటున్నారు. నిజానికి అక్కడ చేస్తుంది ఆయన వ్యవసాయం. ఇవాళ కాదు, ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి సందర్భంలో కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఆ వ్యవసాయం చేసుకుంటూ ఆ నిమిషానికి ఆయన స్ట్రెస్ బరస్ట్ కూడా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు చెట్టును చూస్తే ఆయనకు స్ట్రెస్ బరస్ట్ కనిపిస్తుంది, మొక్కను చూస్తే స్ట్రెస్ బరస్ట్ ఉంటుంది ఆయనకు. కాబట్టి వ్యవసాయం మీద ఆయనకు మక్కువ ఎక్కువ, ఒక్కరోజు కాదు. అయితే బేసిక్గా కేసీఆర్ గారిని మీరు బాగా దగ్గరగా చూశారు కాబట్టి ఉద్యమం టైంలో ఆయన డైలీ రొటీన్ ఎట్లా ఉండేది, ఆ తర్వాత ఏమన్నా మారిందా, ఎలా ఉండేవారు? పెద్దగా మార్పు ఏం లేదు. అంటే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన పద్ధతిలో ఉండడమే కొన్ని విషయాలు తప్ప ఆయన వ్యక్తిత్వం మాత్రం ఎక్కడ మారలేదు. అయితే ఉద్యమ కాలంలో కొన్ని సందర్భాల్లో అయితే తెల్లవారుజామున సూర్యుడు వస్తుంటే కూడా ఇంటికి పోయినటువంటి సందర్భం 2009 తర్వాత, అంటే ఉద్యమాన్ని ఉధృతం చేద్దాము అని అనుకుంటున్నటువంటి సందర్భంలో. సో ఆయన ధ్యాసంతమ్మ తెలంగాణ 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 ప్రజలు, తెలంగాణ ఆర్థికంగా ఎట్లా ఎదుగుతుంది, తెలంగాణ సామాన్యుడికి మనం చేసే పని ఎట్లా రీచ్ అవుతుంది. ఉద్యమ సందర్భంగానేమో మనం తెలంగాణ ప్రజల్ని ఎట్లా ఉద్యమం వైపు తీసుకురావాలి, ప్రభుత్వానికి వచ్చిన తర్వాతనేమో మనం చేసే ప్రతి పథకం తెలంగాణ చివరి వాడికి ఎట్లా అందుతుంది. ఇది ఆయన ధ్యాస తప్ప తీసుకున్న ప్రతి పథకం కూడా ప్రజలకు పర్ఫెక్ట్గా చేరింది. ఎటువంటి మధ్యలో ఈ వీళ్ళు దళారు లేకుండా ప్రజలకు చేరింది. ఎందుకు అని అంటే అందుకోసమే ఆయన చివరి వాడికి చేరాలనేటువంటి విషయంలో చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. కాబట్టి రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, ఈవెన్ పెన్షన్స్ విషయంలో కానీ ఆయన పర్ఫెక్ట్గా చేయగలిగింది. ఇక మీ విషయానికి వస్తే, సో బేసిక్గా మీకున్న అనుభవం దృష్ట్యా రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలంటారు? అంటే ప్రజలతో నిత్యం ఉండాలి, నిజాయితీతో ఉండాలి. నువ్వు చేసే పనిలో నిజాయితీ కనిపించాలి. నువ్వు చేసే పనిలో మీ నాయకత్వం పట్ల కృతజ్ఞత ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒకవేళ మీరు రాజకీయ నాయకుడు కాకపోయి ఉంటే అయ్యేవాళ్ళు? నాకు వ్యాపారం ఉందమ్మా, నాకు పెద్ద వ్యాపారం. 97లో ఎస్కవేటర్స్ అంటే జేసీబీలు అని మీరు వినుంటారు. మాకు జేసీబీలు ఉండే, నేను కాంట్రాక్ట్ వర్క్స్ చేసుకునేవాడిని. 97 నుండి 2001 కేసీఆర్ గారు నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే నాటికి కూడా నాకు జేసీబీలు ఉండే. ఒక మిత్రుడు ఆనంద్ రెడ్డి అని, ఆయన నేను ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో 5 సంవత్సరాలు వ్యాపారం చేసినాం. చాలా పెద్ద వ్యాపారం చేసినాం. 2001లో ఎప్పుడైతే నాకు ఈ బాధ్యత ఇచ్చేసరికి ఆ బిజినెస్ అంతా వైండప్ చేసి ఆయనకు అప్పచెప్పేసి నేను ఫుల్ టైమర్గా ఆయన, ఎందుకంటే నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు నేను వ్యాపారంలో ఇంకా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో నేను పూర్తి స్థాయి దీనికి వచ్చినాను. మీరు అన్నట్టుగా ఒకవేళ నాకు ఈ అవకాశం రాకపోతే నాకు చాలా పెద్ద కాంట్రాక్టర్ అయ్యేవాడిని. ఇవాళ చదువుకుంటున్న కాలంలో అడ్వకేట్ కావాలనేటువంటిది నాకు బలంగా కోరిక ఉండే. కొన్ని కారణాల రీత్యా నాకు అంటే యూనివర్సిటీలో అడ్మిషన్స్ అప్పుడు ప్రైవేట్ కాలేజీలు తక్కువ ఉన్నాయి కానీ ఫీజు ఎక్కువ, యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ రాకపోవడం, దాంతో అప్పుడు ఆ సీట్ రాకపోవడంతో నేను ఆ నెక్స్ట్ ఇయర్ ఏం చేసినాను అంటే జర్నలిజం కోర్సులో జాయిన్ అయినాను. అండ్ రాజకీయంగా కూడా మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి, ఎలా అధిగమించారు వాటిని? అంటే పాలిటిక్స్లో చాలా పెద్ద ప్రశ్న అది. సవాళ్ళు డెఫినెట్గా ప్రతి నాయకుడికి ఉంటాయి. కొందరికేమో అనివార్యంగా అంటే న్యాచురల్గా వచ్చేటువంటి సవాళ్ళు ఉంటాయి. కులాలకు సంబంధించినటువంటి సవాళ్ళు ఉంటాయి, మతాలకు సంబంధించిన సవాళ్ళు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి సవాళ్ళు ఉంటాయి.
అక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి 3-4 ఇష్యూస్లో నేను ఎక్కడో దగ్గర నాకు కొన్ని అడ్డంకులు ఎదురవుతుండవచ్చు. సో డెఫినెట్గా రాజకీయ పార్టీలు తప్పకుండా అన్నీ ఇవి చూస్తాయి, సమీకరణలు, కులపరమైన సమీకరణలు, మతపరమైన సమీకరణలు, ఎన్నికల్లో టికెట్ ఇవ్వగానే ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటాయి. కాబట్టి అప్పుడప్పుడు అక్కడ అవేమన్నా నాకు అడ్డంకులుగా కనిపిస్తాయేమో అనిపిస్తుంది. అండ్ మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి ఎంతో బిజీ లైఫ్లో? నాకు స్ట్రెస్ బరస్ట్ నా ఇల్లు అమ్మ, ఓకే, నా కుటుంబ సభ్యులు. సో మీరు మొదటిది. ఫ్యామిలీని మీ కెరియర్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఫ్యామిలీకి ఎంత చేయలేకపోయినా టైం నేను. కేటాయిస్తున్నారు అసలు? మా పిల్లలు అప్పుడు నేను ఉద్యమానికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాదు 6 నెలల పిల్లలు మా అమ్మాయిలు. రాత్రి ఎప్పుడో 12 తర్వాత వచ్చి వాళ్ళు పడుకుంటే బ్లాంకెట్ తీసి చూడటం, నాకు 2 కవల పిల్లలు, వాళ్ళని బ్లాంకెట్ తీసి చూడటం. అబ్బాయి కూడా ఉన్నాడు పెద్దవాడు. సో అమ్మాయి అబ్బాయా మీ కాదు, ట్విన్స్? 2 అమ్మాయిలు, పెద్దవాడు అబ్బాయి. వాడు 3 సంవత్సరాలు అబ్బాయి. నేను మూమెంట్కి వచ్చినాడు. ట్విన్స్ అన్నారు కదా? ట్విన్స్ ఏమో అమ్మాయిలు, అచ్చా. చిన్నవాళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళనైతే దాదాపు వాళ్ళు 7th 8th క్లాస్ వచ్చేంత వరకు ఎప్పుడు కలుసుకునేవాడిది. ఎందుకంటే పొద్దున్నే 7:30 నేను ఎక్కడో దిల్సుకున్నారులో ఉండేవాడిని, ఎల్బీ నగర్లో. అక్కడ నుండి కేసీఆర్ గారింటికి బంజారా హిల్స్కి రావాలి ఎవ్రీడే. నేను ఇంకా నాకు వేరే వ్యాపకం లేదు. ఎప్పుడైతే నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినారో ప్రతిరోజు నేను కేసీఆర్ దగ్గరికి రావాల్సిందే, వారితో పాటు ప్రయాణం చేయాల్సిందే. వారితో పాటు వారు ప్రయాణం చేయనప్పుడు నేను యువజన విభాగం అధ్యక్షుడిగా నా బాధ్యతలను నిర్వర్తించడం. ఇవన్నీ 2014 వరకు మా పిల్లలు ఎట్లా పెరిగినరు ఏంది అనేది ఎప్పుడు నేను వాళ్ళతో అంటుంటా. నేను ఎప్పుడన్నా వాళ్ళని బెటర్గా ఉండాలని అంటున్నప్పుడు వాళ్ళకి చెప్తుంటాను, బెటా మీకు తెలంగాణ వచ్చేంతవరకు మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, నేను ఇప్పుడన్నా అని ఏదో చెప్తుంటారే, నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతావు మా విషయంలో, మమ్మల్ని నువ్వు బాగానే చూసుకున్నావు. మీ పిల్లల్ని పాలిటిక్స్లోకి తీసుకొస్తారా? నో అమ్మ, నాకు ఇష్టం లేదు. అంటే పాలిటిక్స్ అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి ఒక స్ట్రెస్. నిజానికి పాలిటిక్స్కు అంటే నాలాంటి వాడి నోటి నుంచి రావాల్సింది కాదు, కానీ నేను వ్యక్తిగతంగా అనుభవించినటువంటి విషయం కాబట్టి నా పిల్లలు కూడా అట్లా అనుభవించొద్దు అని అంటాను నేను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాజకీయ ఎవ్రీడే ఛాలెంజెస్ అండి, ఎవ్రీడే ఛాలెంజెస్. ఏ స్థాయి నాయకుడికైనా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్యకర్తకు ఎవ్రీడే ఛాలెంజెసే. రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎవ్రీడే ఛాలెంజెసే. నిద్ర ఎవరికి ఉండదు రాజకీయాలు ఉన్న వాళ్ళు. చాలామంది పొలిటికల్ లీడర్స్ అనగానే ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా అది. నేనేమంటాను, ఇందులో ఉన్నటువంటి కష్టం ఏ రంగంలో లేదు. వీడు 24 గంటలు కష్టపడాల్సిందే. వీడికి రాత్రి 3 గంటలకు కూడా ఫోన్ వస్తుంది, హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళు, కొద్దిగా నువ్వు బయలుదేరి రావాలి. వీడికి ఏ రాత్రి ఫోన్ వచ్చినా వీడు అటెండ్ చేయాల్సిందే. రాజకీయ నాయకుడు 24 గంటల ప్రజాసేవకుడు. కాబట్టి మీ స్ట్రెస్ బస్టర్ ఫ్యామిలీ అన్నారు. స్ట్రెస్ బస్టర్ ఫ్యామిలీ మొదటిదైతే నేను బాగా విదేశీ ప్రయాణం చేస్తాను. ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే ఇంకా టికెట్ కొనుక్కుంటాను, ఏ దేశంలో ఉంటాను అంతే. నా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. ట్రావెలింగ్ నేను బాగా ట్రావెల్ చేస్తాను. నేను ఫైనల్గా ఒక 3 టైటిల్స్ అడుగుతాను, అవి ఎవరు అనేది ఒక 1 wordలో చెప్పాలి మీరు. బాహుబలి ఎవరికి ఇస్తారు? కేసీఆర్ గారు కదమ్మా బాహుబలి. అవునా? పుష్ప? ముఠా నాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలా మంది. ఓకే, అంటే ఎవరి పేర్లు చెప్తాను, ఒక పేర్లు ఎందుకు చెప్పాలి? సో ఫైనల్లీ గేమ్ చేంజర్ ఎవరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ కేసీఆర్ గారు. మళ్ళీ డెఫినెట్గా రాష్ట్రానికి గేమ్ చేంజర్. సో ఆయనే బాహుబలి, ఆయనే గేమ్ చేంజర్. డెఫినెట్గా. ఎందుకంటే ఈ మాట నేను కాదు, ఆయన శిష్యుడుగానో, ఆయన చేయి నడిచిన ఒక కార్యకర్తగా నేను మాట్లాడలేదు. ఇది సామాన్య ప్రజలు కూడా ఇవాళ అంటున్నటువంటి మాట. మీరు 80 ఏళ్ల ముసలావిడ దగ్గరికి పోయి కూడా మైక్ పెట్టి మాట్లాడండి, ఆమెకు తోచిన పద్ధతిలో కేసీఆర్ని ప్రేజ్ చేస్తుంది. ఆయన పెద్ద కొడుకులాగా ఉండే మాకు ఆయన్నే మళ్ళీ రావాలి, ఆయన్నే మళ్ళీ చూడాలి. సో ఆయన్నే గేమ్ చేంజర్. సో ఫైనల్లీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎట్లాగో రాజకీయాలు ఉన్నాను. కేసీఆర్ గారి మీద అమితమైనటువంటి నమ్మకంతో వారిచ్చే ప్రతి పనిని చేస్తూ తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు పోతున్నటువంటి వాడిని. నేను ఫ్యూచర్లో డెఫినెట్గా మొన్నటిదాకా పరోక్షంగా ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేసినాను, ప్రత్యక్షంగా శాసనసభ్యుడిగా కావాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇస్తే ఇంకా ఇప్పుడు చేసిన దానికంటే కూడా పార్టీకి ఎట్లాగో నేనున్నంతకాలం పార్టీకి సేవ చేస్తూనే ఉంటాను. అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం కేసీఆర్ గారు నాకు ఇస్తే ఇంకా గొప్పగా చేసేటువంటి అవకాశం కల్పించినట్లు అవుతుంది. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా యోగిత, థ్యాంక్ యూ వెరీ మచ్.